పత్రిజీ పిరమిడ్ ధ్యాన మహాయాగానికి విచ్చేసినటువంటి ధ్యాన సాధువులందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ, నేను చిన్నప్పటి నుంచి ఎందుకు నేను వంట చేయటం అనేది నాకు ఇష్టం అంటే, చిన్నప్పటి నుంచి నాకు వంట చేయటం అంటే చాలా ఇష్టం. తర్వాత ఇంట్లో సొసైటీలో వీటన్నిటి వల్ల ఇంజనీరింగ్ చదివాను అనమాట. అది నేను కాదని అర్థమైనా చదివాను. అంటే అప్పుడు ఫ్యామిలీ ప్రెషర్స్ ఉంటాయి, సొసైటీ ప్రెషర్స్ ఉంటాయి. ఎప్పుడైతే నేను జాబ్ తెచ్చుకొని ఒక 9 ఏళ్ళు జాబ్ చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది, ఆఫీస్కి వెళ్ళినప్పుడల్లా పొద్దునుంచి సాయంత్రం దాకా ఇది నేను కాదు అని అర్థమయ్యేది, కానీ ఎలా బయట రావాలో అర్థమయ్యేది కాదు. సాయంత్రం ఇంటికి వచ్చి కిచెన్లోకి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది అదే నేను అని చెప్పి. అంటే కిచెన్లోకి వెళ్తే మెడిటేషన్ లాగా ఉండేది. అంటే ఏ పని నాతో నన్ను కలుపుతుందో అదే నేను. ఈ పని చేశాను అంటే ఆ పని నాతో నేను కలవాలి, ఆ పని నాతో నన్ను కలపాలి, అదే నేను. అప్పుడు నాకు అర్థమైంది, నేను పుట్టింది ఇంజనీరింగ్ జాబ్ చేయటానికి కాదు, వంట చేయటానికి అని అర్థమైంది. అంటే నేను చాలా గొప్పగా చెప్పుకుంటాను, నేను వంటవాడిని అని చెప్పేసి. ఎందుకంటే వంట చేసేటప్పుడు నాతో నేను ఉంటాను. ఆ కిచెన్లోకి వెళ్ళినప్పుడు, ఆ వంటశాలలోకి వెళ్ళినప్పుడు ఆ పాత్రలు కానీ, ఆ స్టవ్ కానీ, అవన్నీ నా కుటుంబంలాగా నేను భావిస్తాను వాటన్నిటిని. అదొక స్టవ్, అదొక స్పూను, అదొక పళ్ళెమని ఎప్పుడు అనుకోను. వంటింట్లోకి వెళ్ళంగానే నా మైండ్ ట్రాన్స్లోకి వెళ్ళిపోతుంది, నేను ఒక సాధనలో ఉన్నాను. అంటే వంటగది అనేది నాకు సాధన గది, వండటం అనేది నాకు సాధన, అంటే మెడిటేషన్ లాగా అనమాట. అంటే ఏ పని అయితే మనతో మన కలుపుతుందో, ఏ కర్మ అయితే నన్ను నాతో కలిపి నా జీవిత పరమార్థం వైపు నడిపిస్తుందో అదే నేను, అదే వంట. అంటే వంటవాడనేవాడు, వండేవాళ్ళు చాలామంది ఉంటారు ప్రపంచంలో, వంటవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. వంటవాడంటే వైద్యుడితో సమానం. ద్రవ్యాలను తెలుసుకోవాలి, ఏ ద్రవ్యం ఏ ఋతువులో వాడాలో తెలుసుకోవాలి, ఏ శరీర ప్రకృతికి ఏ ఏ ద్రవ్యాలు వండాలో తెలుసుకోగలగాలి. ప్రాంతం, ప్రకృతి, ద్రవ్యం, ఇవన్నీ అవగాహన ఉంటేనే వంటవాళ్ళు అవుతాం. ఈ వంటవాడు అలా ఉన్నప్పుడే వైద్యుడిగా అవుతాడు. ఆ వైద్యుడు అయ్యి ఆ వంట ఆ విధంగా వండినప్పుడే హాస్పిటల్స్కి వెళ్ళక్కర్లా. ఇక్కడ కరెక్ట్ అయ్యి ఇక్కడ వీడికి అవగాహన లేకపోతే హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి వంట వండే విధానం, మన భారతదేశం అనేది చాలా వైవిధ్యకరమైనటువంటి ఒక ప్రదేశం. ఎందుకంటే సూర్యుడు 12 గంటలు కనిపిస్తాడు మనకి పగలు, రాత్రి 12 గంటలు రాత్రి అవుతుంది. అంటే ఈక్వల్గా 24 గంటలని డివైడ్ చేసి మన ప్రకృతి మనకు అందించింది ఓన్లీ భారతదేశంకే. మిగతా దేశాల్లో ఎక్కువ చలి ఉంటుంది, ఎక్కువ పగలు ఉంటుంది, ఎక్కువ రాత్రి ఉంటుంది, ఎక్కువ మంచు పడుతుంది, ఎక్కువ వేడి ఉంటుంది. దీనివల్ల వాళ్ళ ఆహారపు అలవాట్లన్నీ కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. ఎక్కువ ప్రిజర్వ్ ఫుడ్స్, లేకపోతే కార్బొనేటెడ్ ప్యాకెడ్ ఫుడ్స్ తింటారు. మనకు అవకాశం లేకుండానే మనకి సూర్యుడు ప్రతిరోజు ప్రతి సీజన్లో కనిపిస్తున్నందువల్ల మనకి అన్ని రకాల పంటలు పండుతాయి. మనకున్నటువంటి ఔషధాలు, మనకున్నటువంటి ఒక ఆకుకూర తీసుకుంటే 64 నుంచి 70 రకాల ఆకుకూరలు మనకు దొరుకుతాయి. ఒక వంకాయలో తీసుకుంటే మనకి 52 రకాలైనటువంటి వంకాయలు దొరుకుతాయి. అంత వైవిధ్యమైనటువంటి పంటలు మనకు పండుతాయి. అంటే మనం చాలా 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 అదృష్టవంతులం ఈ విషయంలో. కానీ మెల్లమెల్లగా ఇవన్నీ వదిలేసి, పరమాత్ముడు మనకి ఇచ్చినటువంటి వాటన్నిటిని వదిలేసి తెలియకుండానే ఆహారాన్ని విషంగా తీసుకుంటున్నాం. ఒక పచ్చిమిర్చినే ఒక 30 నుంచి 40 సార్లు దాని మీద మందు కొడతారు. ఒకప్పుడు పచ్చిమిర్చి పండిన తర్వాత ఎండబెట్టేవాళ్ళు, ఇప్పుడు ఎండబెట్టేందుకు స్థలం లేదు, టైం లేదని ఒక కెమికల్లా ముంచితే గంట లోపల అది ఎండిపోతుంది. అంటే అంత కెమికలైజ్డ్ ప్రాసెస్ ఉన్న ఫుడ్స్ తినే స్టేజ్లో ఉన్నాం. అంటే అన్నపూర్ణ క్షేత్రంగా ఉన్నటువంటి మన భారతదేశము ఈరోజు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అని, లేకపోతే ఏయో అని చెప్పేసి టోటల్గా మనము ఆ రీసోర్సెస్ని అవుతున్నాం. మనం భారతదేశం అనేది ప్రపంచానికి భోజనం పెట్టే స్టేజ్లో ఉండాల్సింది
ఒకప్పుడు కందిపప్పు అనేది మన దేశం నుంచి వేరే దేశాలకు వెళ్ళేది, తాండూరు ఇటు సైడ్ అంతా కూడా కందిపప్పు విపరీతంగా పండేది. ఇప్పుడు కందిపప్పు మనం ఆఫ్రికా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇది మన పరిస్థితి ఈరోజు. అంటే ప్రతిదీ కూడా మనకున్న దాన్ని పోగొట్టుకొని ఇంకేదో ఉందని పరిగెడుతున్నాం. మనకి పరమాత్ముడు ఒక్కొక్క ప్లేస్కి ఒక ప్రత్యేకత ఇస్తాడు. భారతదేశానికి ఏమి ఇచ్చాడంటే సస్యశ్యాములుగా కొన్ని వందల సంవత్సరాల నుంచి ప్రకృతి మనకు సహకరించి అన్ని ఋతువుల్ని మనం అనుభవిస్తా ఎన్నో రకాలైన కూరగాయలు, ఎన్నో రకాలైన ద్రవ్యాలు ఇవన్నీ మనకిచ్చి మన ఆహారాన్ని అంత ప్రత్యేకంగా తీర్చిదిద్దింది ప్రకృతి. కానీ మనం వాటిని మర్చిపోయి టోటల్గా ప్రాసెస్ ఫుడ్స్, ఎన్ని ప్రాసెస్ ఫుడ్స్ కానీ లేకపోతే కెమికల్స్ వేసిన ఫుడ్స్ కానీ బయట ఎవ్వరు కూడా ఆహారం మీద అవగాహన ఎరుకుపోయింది. మీరు ఏ హోటల్కి వెళ్ళినా కూడా విషమే తింటాం మనం. ఒకటి రోజు క్వశ్చన్ చేసుకోవాలి. ఏ ఏనుగు, ఏ ఆవు, ఏ పిల్లి, ఏ కుక్క హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ నాకు మోకాళ్ళు అరిగిపోయాయి, డాక్టర్ నాకు కాల్షియం డెఫిషియన్సీ వచ్చింది అని ఎవ్వరూ చెప్పవు. ఓన్లీ మనిషి ఒక్కటే చెప్తాడు విచిత్రంగా. ఒక్కసారి కామన్ సెన్స్గా ఆలోచించండి. ఎందుకంటే అవి కాన్షియస్ ఈటింగ్ అన్నమాట. అంటే అవి ఎరుకుతో తింటాయి. ఆ శరీరానికి ఏది అవసరమో అవే తింటాయి. ఏది ఆ శరీరాన్ని పోషించి శక్తినిస్తాయో ఆ ఆహార పదార్థాలే అవి భుజిస్తాయి. మనిషి వచ్చేటప్పటికి 6 ఇంచుల నాలుకకి బానిస అయిపోయి 6 అడుగుల మనిషిని సర్వనాశనం చేస్తా. 6 ఇంచుల నాలుక అంటే 6 ఇంచుల నాలుకకే మనము ప్రిఫరెన్స్ ఇస్తాం, 6 అడుగుల మనిషికి అసలు ఇవ్వమన్నమాట. అంటే మనము ఎరుకు లేకుండా, అంటే అవేర్ లేకుండానే భోంచేస్తున్నాం. ఓకే, ఒకటే మనం గుర్తుంచుకోవాలి, మన ఆహారమే ఔషధంగా ఉండాలి, పరమ ఔషధంగా ఉండాలి. ఓకే, చలికాలం, ఎండాకాలం, వానాకాలం, ఏ కాలాల్లో ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఏ ఋతువులో ఎలాంటి ఆహారాలు తీసుకోకూడదు అనేది మన ఆయుర్వేదం శాస్త్రం చాలా ఎన్నో సంవత్సరాల ముందే చెప్పబడింది. అది దాన్ని మర్చిపోయాం. ఒకప్పుడు పెద్దవాళ్ళంతా కూడా ఇంట్లో ఆ విధంగానే, ఎందుకంటే ఒకప్పుడు భారతదేశంలో అంతా కూడా ఇంత ఇన్ఫర్మేషన్ లేదు, ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేనందువల్ల వాళ్ళకి ఆ ఊరే ఒక ప్రపంచం. ఆ ఊర్లో ఏం పండుతాయో, ఆ ఊర్లో ఋతువుని బట్టి ఏమేమి వచ్చాయో వాటినే వండుకొని తినేవాళ్ళు. అందుకని ఆ సీజన్ గమనించేవాళ్ళు, ఆ ఋతువుని బట్టి గమనించేవాళ్ళు. ఆ ఋతువులు ఏమేమి వచ్చాయి అవే. హైబ్రిడ్ వచ్చిన తర్వాత ఋతువు అంతా పోయింది. అంటే మన ఆహారం అంటే ఓన్లీ మన కడుపు నింపే పదార్థమే కాదండి. ఆహారం అంటే మనకి ఒక సంస్కృతి. ఆహారం అనేది మన బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం. ఆహారం అంటే ఎకలాజికల్ బ్యాలెన్స్. అంటే నేను ఏ ఆహారం పండించి తింటే నా ప్రకృతిని నేను సంరక్షించగలను, ఆహారమే నా యొక్క అసలైన ఆహారము. అదేవిధంగా పశు సంపద అంటే పశువులకు కూడా ఆహారం మనం తిన్న తర్వాత అది కూడా దాంట్లో షేర్ ఉంటుంది పశువులకి. మన ఆహారమే మన అర్థ వ్యవస్థ. అంటే అవర్ ఫుడ్ ఈజ్ అవర్ ఎకనామిక్స్, అవర్ ఫుడ్ ఈజ్ అవర్ సెలబ్రేషన్, అవర్ ఫుడ్ ఈజ్ అవర్ ఫార్మర్స్ వెల్ఫేర్, అవర్ ఫుడ్ ఈజ్ అవర్ క్యాటిల్ ఫుడ్. అలా అంటే మన ఆహారం అనేది ఒకప్పుడు ప్రపంచంలో ఒక మనిషి రాతియుగం కానీ అంతకన్నా ముందెలిగితే బట్ట కట్టడం రాదు, ఏదో అలా సంచార జీవితగా బతికి ఎక్కడ పడితే అక్కడ ఏ పండు ఉంటే ఆ పండు వాటిని తిని అలా ఉన్న మనిషి ఒక దగ్గర కూర్చొని ఆలోచన అనేటువంటి ఒక జ్ఞానాన్ని ఎప్పుడైతే తను అలవర్చుకున్నాడో, అప్పుడు ఆలోచన లేవు, ప్రకృతిలో తను ఒక జీవిగానే ఉండేవాడు అనమాట. ఆలోచన స్టార్ట్ అయిందో, ఒరే పక్షి ఎందుకు గూడు కట్టుకుంటుంది? అది సంతానోత్పత్తి కోసం, సంరక్షణ కోసం. నేను గూడు కట్టుకోవాలని గుహల్లోంచి, గుడిసెల్లోంచి ఈరోజు ఆర్కిటెక్ట్ అని పెద్ద పెద్ద కోర్సెస్ దాకా మనం వెళ్ళగలిగాం. అంటే పక్షి మన మొదటి ఆర్కిటెక్ట్, మొదటి ఇంజనీర్ మనకి ఇల్లు కట్టడానికి. ఒకటి సాలెపురుగు, అల్లటం స్టార్ట్ చేసినప్పుడు అది చూసి గమనించి నేను కూడా అల్లాలి అనేటువంటి అల్లికని నేర్చుకుంది సాలెపురుగు దగ్గర నుంచి. అదేవిధంగా అశ్వపద్, గజపద్. ఓకే, అశ్వము గజము ఇవి 2 అడవిలో ఒకసారి వెళ్ళిన ఒకే దోవలోనే రెండోసారి కూడా వెళ్తాయి, అంత జ్ఞాపక శక్తి వాటికి. వెళ్ళి అక్కడే మంచినీళ్ళు తాగుతాయి. ఎక్కడ అంటే అశ్వపద్, గజపద్. గజం అంటే ఏనుగు, అశ్వం అంటే గుర్రం. ఈ రెండింటిని చూసి మనిషి ట్రాన్స్పోర్టేషన్ నేర్చుకున్నాడు.
ఓకే, ఎలా ట్రాన్స్పోర్ట్ నేను కూడా ఇలానే ఒక పాత్లో వెళ్ళాలి అనేటువంటి ఆర్ఎన్బి అంటే రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషను వచ్చింది. అదేవిధంగా పక్షి ఎగరటం చూసి విమానము, బాతు హంసలు ఈదటం చూసి పడవ, అంటే ప్రకృతి నుంచే మనిషి నేర్చుకున్నాడు అన్నీ. అంటే ప్రకృతే పెద్ద పాఠశాల మనకి. వాటిని మర్చిపోయి ఇప్పుడు ప్రకృతిని వినాశనం చేయటం నేర్చుకున్నాం. అంటే ఏ ప్రకృతి నుంచి నేను నేర్చుకొని ఆ కృతజ్ఞతగా బతకటం మానేసి అహంకారంతో జీవించడం నేర్చుకున్నాం. ఓకే, నేను సంపాదిస్తున్నాను, నేను తింటున్నాను, నేను ఖర్చు పెడుతున్నాను. మన భారతీయ అర్థవ్యవస్థ అంతా కూడా రుణానుబంధం మీదే నడిచింది. అంటే నా ఇంట్లో జరిగే ప్రతి క్రతువు ప్రతిది కూడా రుణంతోనే ఉంది. అంటే ఒకప్పుడు ఒక రైతు అనేవాడు, నేను ఈరోజు ఇంట్లో భోంచేస్తున్నానంటే నా ఇల్లు ఇంత బాగా జరగటానికి ఒక వడ్రంగి, ఒక కంసాలి, ఒక కంచరి, ఒక చాకలి, వీళ్ళందరూ కూడా నేను ఈరోజు ఇలా ఉండటానికి కారణం వాళ్ళందరికీ ధాన్యం కొలిచిన తర్వాతే ఇంటికి మిగిలిన ధాన్యం తెచ్చుకునేవాళ్ళం మనం. ఓకే, అంటే రుణాన్ని ఆ విధంగా తీర్చుకునేవాళ్ళం. అంటే వాళ్ళ వల్ల నేను బతుకుతున్నాను అనేటువంటి జ్ఞానం ఎప్పుడుందో మనిషికి సగం జబ్బులు అక్కడే ఉండవు. ఎందుకంటే అక్కడే ప్రేమ ఉంది. ఎప్పుడైతే ప్రేమతత్వము ఆ కృతజ్ఞత లోపల ఉన్నాయో తెలియకుండానే చాలా శరీరంలో ఉన్న ఆర్గాన్స్ అన్నీ చాలా బాగా పనిచేసి హార్మోన్స్ అన్నీ బ్యాలెన్స్ అయ్యి మనకి చక్కగా ఆరోగ్యం అక్కడే స్టార్ట్ అవుతుంది. అంటే మనం తినే ఆహారం అనేది ఓన్లీ నోటితో తినే ఆహారమే కాదు, కంటితో ఏం చూస్తామో, పొద్దున్న లేసి ఏమి వింటామో, ఏమి ఆలోచిస్తామో, ఏమి స్పర్శ చేస్తామో ఇవన్నీ ఆహారాలే. పొద్దునే నిద్రలేసి ఒక్కసారి జస్ట్ ఒక నిమిషం అంతే ప్రకృతిలో అతి శక్తివంతమైనటువంటి పంచభూతాల్లో అతి శక్తివంతమైనటువంటి ఈ యొక్క వాయువు అనేది దాన్ని ద్వారా నేను ఈరోజు జీవించగలుగుతున్నాను అనేటువంటి ఒక చిన్న కృతజ్ఞత. మొదటిసారి మంచినీళ్ళు తాగేటప్పుడు ప్రకృతిలో ఈ పంచభూతాల్లో అతి శక్తివంతమైనటువంటి జలాన్ని ఈ శక్తిని నేను స్వీకరిస్తున్నాను అనేటువంటి చిన్న కృతజ్ఞత. ఓకే, ఒక చొక్కా వేసుకుంటున్నప్పుడు ఒక్క సెకండ్ లోపల అంతర్గతంగా ఇది నువ్వు నాకు రెండవ చర్మంగా ఉపయోగపడి నన్ను ఈ ఎండ నుంచి, గాలి నుంచి, దుమ్ము నుంచి కాపాడుతున్నటువంటి ఒక చిన్న కృతజ్ఞత. ఎప్పుడైతే ఈ కృతజ్ఞత అనేది మన జీవితంలో పొద్దునుంచి రాత్రి దాకా ప్రతి దగ్గర మనం అలవర్చుకుంటామో అప్పుడే మనకి అసలైన ఆరోగ్యం వస్తుంది. నేను చాలా మంచి ఆర్గానిక్ ఫుడ్ తింటున్నాను, చాలా మంచి మిల్లెట్ ఫుడ్ తింటున్నాను, కానీ అత్త మీద కోపం మీదో ఎవరి మీదో కోపంతో ఆ క్షణంలో తింటుంటే లోపల డైజెస్టివ్ జీర్ణరసాలన్నీ ఊరవు. అప్పుడు తిన్న ఆహారం అరగదు. అప్పుడు ఏం లాభం? అంటే ఎలా వండుకోవాలో, ఎలా భోజించాలో, ఎలా ఉండాలో అన్నీ మన భారతదేశంలో ఒక క్రతువులు అన్నమాట. ఓకే, ప్రతిదీ క్రతువే. ఒకప్పుడు మన భారతదేశంలో ఒక ఇంటికి మనకి గృహము అంటే ఏంటంటే గర్భంలో ఒక శిశువు ఎంత బాగా సంరక్షించబడుతుందో, అంటే గర్భంలో ఉన్నప్పుడు శిశువు ఏం పట్టించుకోకూడదు, ఆ శిశువుని మనం సంరక్షిస్తాం. ఆ శిశువు బాగా పెరగాలి, పండంటి బిడ్డ పుట్టాలని చెప్పేసి ఆ శిశువుకి ఏ ప్రమేయం లేకుండా అన్నీ సంరక్షించబడతాయి. అలా సంరక్షించేటువంటి స్థానమే గృహము. ఆ గృహంలో నేను ఒక పిండాన్ని, అంటే నేను ఆ విధంగా సంరక్షించబడాలి. ఆ గృహంలో గృహానికి 5 లక్షణాలు ఉండాలంటారు, అప్పుడే దాన్ని గృహం అంటాం. మొదటి లక్షణము ఆ ఇల్లు, ఆ గృహం అనేది మనకి ఆర్థికంగా పరేషాన్ని పట్టకూడదు. అంటే సెల్ఫ్ సస్టైన్ హౌస్ ఉండాలి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి పాలు కావాలంటే ఆవు ఉండాలి, జామకాయ కావాలంటే జామ చెట్టు ఉండాలి, మామిడికాయ కావాలంటే మామిడి చెట్టు ఉండాలి, ఈ పెరట్లో 4 కూరగాయలు ఉండాలి ఇంట్లో. అంటే ఆ ఇల్లు నిన్ను పోషించాలి, నువ్వు పరిగెత్తకూడదు ఇంకో దగ్గరికి. అది ఇల్లు అంటే సెల్ఫ్ సస్టైన్డ్, స్వయం సమృద్ధిగా ఉండాలి ఆ ఇల్లు, సమృద్ధిగా ఉండాలి ఆ ఇల్లు, నిన్ను సమృద్ధిలో ఉంచగలగాలి ఆ ఇల్లు. అది మొదటి లక్షణం. రెండవ లక్షణం, ఆ ఇల్లు అతిథి సత్కారాలకి నిలయంగా ఉండాలి, సత్సంగాలు జరగాలి ఆ ఇంట్లో. ఓకే, ఆ ఇంట్లో ఎప్పుడు సత్సంగాలు జరగాలి, ఒక మంచి వైబ్స్ ఉండాలి.
మంచి ప్రకంపనలు ఉండాలి. అది రెండోది. పాత రోజుల్లో సాయంత్రం అయితే అరుగు మీద కూర్చునే వాళ్ళము, అందరితో మాట్లాడేవాళ్ళము. అంటే ఒక పలకరింపు, ఒక కౌన్సిలింగ్. ఇప్పుడు ప్రజెంట్ డేస్లో మనం సైక్రియాటిస్టులు, కౌన్సిలింగ్స్ అని మాట్లాడుతున్నాం కదా. ఆ రోజుల్లో ఇళ్లలోనే జరిగేది. 3 తరాలు ఉండేవాళ్ళు ఇళ్లల్లో. ఒక పెద్ద తరం, మధ్యలో తరం, చివరి తరం, తర్వాత 3-4 తరాలు ఉంటే పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా ప్రతి ఒక్కరికి ఒక సొల్యూషన్ ఆ ఇల్లు, ఆ గృహం అనేది. ఎందుకంటే అంతమంది తరాల అనుభవమే ఆ గృహం. ఓకే. మూడోది, ఆ ఇల్లు ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా ఉండాలి. అంటే ఆ ఇండ్లు మనకి ఫిజికల్ యాక్టివిటీని డిమాండ్ చేయాలి. వంటింట్లో నేను ఉంటే అది దంచటము, రుబ్బటము, పిసగటము, మజ్జిగ చిలకటము, బావి దగ్గర నీళ్లు చేదటం, ఆ ఫిజికల్ యాక్టివిటీ నా శరీరానికి ఉంటేనే ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ ఈటింగ్, నేను తినేదానికి అర్హుణ్ణి. ఆ ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఆ ఇల్లు ఉండకూడదు. ఇప్పుడు ఇళ్ళన్నీ ఫిజికల్ యాక్టివిటీయే లేవు. ఓకే. కంఫర్ట్ అని మనం అన్నీ బిగుసిపోయినాయి మన నరనరాలు, మన నర్వ్ సిస్టమ్ అంతా కూడా. ఆవిడ కుర్చీలో కూర్చొని పనావుకు చెప్తుంటుంది, ఇది ఆ పని చేయి, ఈ పని చేయి, అక్కడ చూడు అని చెప్పి. అమ్మకి అలా కూర్చొని పనవాళ్ళకి పనులతో చేయించుకొని కాళ్ళు చేతులు బిగుసిపోతాయి. ఆవిడ ఏంటి అని అర్థం కాక హాస్పిటల్కి వెళ్తుంది. ఫిజియోథెరపీ ఒక బాల్ ఇస్తాడు, ఆ బాల్ బిసికిచ్చుకొని 500 లాక్కుంటాడు. అదే ఇంట్లో పిండి బిసికితే సరిపోయింది కదా. ఓకే. ఇది మర్చిపోయాం మనం. శరీరానికి ఆ యాక్టివిటీ, ఆ మజిల్కి యాక్టివిటీ, ఆ ప్రాణ ఆయామం జరిగేది, ఆ పని చేసేటప్పుడు ప్రాణ ఆయామం జరిగేది. ఆ పని వాళ్ళకి ఆయామాన్ని, అంటే ప్రాణశక్తిని ఎక్కువ తీసుకొని శరీరంలో ప్రతి కణం యాక్టివ్ అయ్యేదానికి ఆ పని చేసేది. పాత రోజుల్లో కూరగాయలు కోసుకునే వాళ్ళం కింద కూర్చొని కత్తిపీటతోటి ఆది ముద్రలో కూర్చొని పట్టుకొని కూరగాయని కోసేవాళ్ళం. ఆది ముద్ర. ఓకే. ఒక ఆది ముద్రలో కూర్చొని కింద కూర్చొని చక్కగా కోస్తే మన హార్ట్కి ఎంత రిలాక్సేషన్, మన బ్రెయిన్కి ఎంత ఎనర్జీ, అది మర్చిపోయినాం. ఒక కత్తి తీసుకుంటే టకటకటక కోస్తాం. ఓకే. అంటే టోటల్గా మనము ఎలా మారిపోయాం చూడండి. ఒక కంఫర్ట్ అని చెప్పేసి తెలియకుండానే అధపాతాళానికి వెళ్తున్నాం. ఇంకోటి, ఆ ఇల్లు అనేది సొసైటీకి, అంటే సామాజికంగా ఉండాలి. సమాజంలో ఒక భాగమై ఉండాలి ఆ ఇల్లు. పాత రోజుల్లో అరుగులు ఉండేవి, ఇల్లు వెల్కమింగ్ చెప్పేది. ఆ ఇల్లు డిజైన్కే వెల్కమింగ్ చెప్పేది, అందరినీ రండి లోపలికి కూర్చోండి. అలాంటి కనెక్షన్ లేదు. ఇప్పుడు అంతా కూడా అపార్ట్ అయిపోయాం అందరం కూడా. గోడ పక్కన ఏం జరుగుతుందో కూడా తెలియదు మనకి. అలా అయిపోయాం. లాస్ట్ ఆ ఇల్లు అన్నీ ఈ 4 గుణాలు ఉంటే ఖచ్చితంగా మనం తెలియకుండానే ఆ ఇల్లు మనల్ని ఆధ్యాత్మిక పయనం వైపు నడిపిస్తుంది. అంటే ఆబ్వియస్గా ఆ పనులు చేసుకుంటా ఉంటే స్పిరిచువలిజం అనేది, ఆ రుణానుబంధం అనేది లోపల ఏర్పడిపోతుంది మనకి. అంటే స్పిరిచువలిజం అనేది సపరేట్గా ఏం లేదా, మనం చేసే యాక్టివిటీస్ ఆ రుణానుబంధంలోనే ఆ స్పిరిచువలిజం అనేది ఆల్రెడీ ఉంది మనకి. దీనన్నీ పోగొట్టుకున్నాం మనం. టోటల్గా పోగొట్టుకొని ఈరోజు పరిగిస్తున్నాం. ఎట్లా అంటే రేపు ఒకటి ఉందనేది పరిగిస్తున్నాం, రేపు ఎప్పుడు లేదండి, ఈరోజే ఉంది. రేపుడి కోసం ఈరోజు కష్టపడుతున్నాం. రేపు రాత్రి భూకంపం వస్తే రేపు అనేది ఎప్పుడు లేదు. ఈ క్షణంలో నువ్వు ఏం చేస్తున్నావో దాన్ని ఆస్వాదిస్తూ ఉంటే రేపు అనేది ఉంటే నీకు అదొక ఆనందం, అదొక ఎక్స్ట్రా బెనిఫిట్, బోనస్ అంతే. నువ్వు చేసే ప్రతి పనిని ఆస్వాదించగలగాలి. అదే ఎప్పుడైతే నువ్వు చేసే పని నీతో నిన్ను కలుపుతుందో, నువ్వు చిన్నప్పటి నుంచి సొసైటీ వల్ల, ఫ్యామిలీ వల్ల, వాటి వల్ల, వీటి వల్ల నిన్ను నువ్వు పోగొట్టుకుంటావు. ఆ పోగొట్టుకున్న దాన్ని తిరిగి నీతో నువ్వు కలిపేదానికి ఏ కార్యం, ఏ కర్మ, ఏ ఒక్క పని, ఏ ఒక్క ధ్యానం నీతో నిన్ను కలుపుతుందో అదే అసలైనది. మిగతా అన్నీ నెక్స్ట్. ఓకే. అంటే మనం ఒకటే అర్థం చేసుకోవాలి, రుణానుబంధం. పొద్దున్నే నిద్రలేసామా కృతజ్ఞత, రాత్రి పడుకున్నామా కృతజ్ఞత. ఓకే. వాళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు అన్నారు, వాళ్ళు అన్నారు. ఇదే మనకు గొడవ. ఒక కుక్క అరుస్తా బాగా కోపంతో ఒక అద్దాల మండపంలోకి వెళ్ళిందంట. అద్దంలో అంతా అరుస్తూ ఉన్నప్పుడు చాలా కుక్కలు అరుస్తుంటాయి కదా అద్దంలో, దాని ప్రతిమే అని, ఎంతమంది శత్రువులా నాకు అని ఇంకా అరవటం స్టార్ట్ చేసిందంట. ఇంకా అరిచి సొమ్మసిల్లి పడిపోయి నిద్రపోయి లేచి కూర్చున్న తర్వాత ప్రశాంతంగా అద్దంలో అన్నీ చాలా ప్రశాంతంగా కుక్కలు కనిపిస్తున్నాయంట. తన ప్రతిమే అది, తనకి తెలియదు కదా. చివరికి ముందు కుక్కలన్నీ నాకు శత్రువులు, ఇప్పుడు కుక్కలన్నీ నాకు మిత్రులు అనుకుందంట. ప్రాబ్లం ఎక్కడుంది? ఇక్కడే ఉంది.
ప్రాబ్లం నాలోనే ఉంది. వాడు వెధవా అనుకునేదంటే నా ఒక్క అర్థం అలా కనిపిస్తుంది వాడిని ఆ విధంగా. అంటే జడ్జిమెంట్ అనేది చాలా పెద్ద తప్పు చేస్తున్నాం మనం. ఆహారం అనేది ఎంత మంచిది తీసుకున్నా ఆలోచనలు బాగలేకపోతే ఆహారం అనేది విషం కిందే మారుతుంది. ఆలోచనలే అసలైనది. మొన్న నాకు బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద బ్రెయిన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి ఐ సెలెక్టెడ్ యాజ్ ఏ వన్ ఆఫ్ ద రీసోర్స్ పర్సన్. అంటే బ్రెయిన్ పవర్ ఎలా యూటిలైజ్ చేసుకోవాలి. బ్రెయిన్ ఈ రోజుల్లో అందరికీ మతిమరుపు ఎక్కువైపోయింది, త్వరగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇవన్నీ అంటే ఎందుకు అంటే ఆలోచనలే ప్రాబ్లం అంట. ఫైనల్గా తేల్చుకుంది ఏంటంటే డిస్కషన్లో ఆలోచనలే. మనం ఎంతో మంచి మందులు వేసుకుంటాం, మంచిగా అన్ని ట్రీట్మెంట్ తీసుకుంటాం, ఆలోచనలుగా మార్చుకోలేం. ఆలోచనలు మార్చుకుంటేనే ఒక ట్రీట్మెంట్ అయినా ఒక ఆహారమైనా మీకు ఔషధంగా పనిచేస్తుంది. అది మార్చుకోనంతసేపు మీకు ఏ ఆహారము ఔషధంగా పనిచేయదు. అది గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే, అంటే ప్రాబ్లం ఏంటంటే యాక్సెప్టెన్స్. నేను ప్రతిసారి చెప్తాను. నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక ఆవిడ కొడుకుని తీసుకుని కూతురింటికి వెళ్ళిందంట చాలా రోజుల తర్వాత. వెళ్తే అక్కడికి వెళ్ళంగానే అల్లుడు కూతురికి బెడ్ కాఫీ ఇస్తున్నాడు, బ్రష్ మీద పేస్ట్ వేసి ఇస్తున్నాడు, కాలు కింద పెట్టకుండా చూసుకుంటున్నాడు. అత్తగా ఆవిడకి ఎంత ఆనందం వేసిందంటే, నేను ఎంత అదృష్టవంతురాలని, నేను ఇన్ని పూజలు చేస్తే నాకు ఇలాంటి అల్లుడు వచ్చాడు అని చెప్పి కొడుకుతో షేర్ చేసుకుంటుంది అనమాట. కొడుకు కూడా చాలా ఆనందం వేసింది. నాకు మా అమ్మ చూడు ఎంత ఆనందంగా ఉందని చెప్పి. ఒక 4 రోజుల తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చారు. రాగానే వాళ్ళ అమ్మని తృప్తిపరచడానికి, ఆనందపరచడానికి ఆడు కూడా భార్యకి బ్రష్ మీద పేస్ట్ వేసి ఇవ్వటం, అదేవిధంగా ఒక కాఫీ పెట్టి ఇవ్వటం చేస్తుంటే ఈవిడికి ఎక్కడ లేని టెన్షన్ వచ్చేసి, ఆడింగిల విధవా మన ఇంట వంట లేదు కదరా అనిందంట. అక్కడేమో కూతురికి ఒప్పుకుంది, ఇక్కడ కోడలకు ఒప్పుకోలే. 2 సందర్భాలు ఒకటే. అక్కడ బెడ్ కాఫీ ఇచ్చాడు అల్లుడు, ఇక్కడ కొడుకుకి బెడ్ కాఫీ ఇచ్చాడు, అంతే డిఫరెన్స్. అక్కడ బెర్ష్ మీద పేస్ట్ వేసి ఇచ్చాడు కూతురికి ఆవిడ లేసే లోపల, ఇక్కడ అదే చేశాడు కొడుకు. అక్కడ అల్లుడు, ఇక్కడ కొడుకు, అంతే డిఫరెన్స్. అంటే ప్రాబ్లం ఎక్కడుంది? నా జడ్జిమెంట్లోనే ఉంది, నాలోనే ప్రాబ్లం ఉంది. ప్రతిదీ కూడా ఇది తప్పు, అది తప్పు, ఇది తప్పు. మనం ఎవరిని జడ్జిమెంట్ చేయటానికి? అది జరుగుతూ ఉంది. యాక్చువల్గా అసలైన స్పిరిచువలిజంలో ఒకటే చెప్తారు, మనం ఏ మనిషిగా పుట్టిన దానికి ఏం పని చేయాలంటే ఏ పని చేయకూడదంట, అదే మనిషి చేయాల్సింది. మనిషి ఏం పని చేయాలంటే ఏ పని చేయకూడదంట. మనిషి చేస్తేనే ప్రాబ్లము. ఏం పని చేయాలి? ఏ పని చేయకూడదు. ఏ పని మన ద్వారా చేయించబడాలో ప్రకృతి డిసైడ్ చేసుకుంటుందంట. ఆ నిమిషంలో ప్రకృతి మనకి ఏ పర్పస్ కోసం మనం జన్మ తీసుకున్నామో అటు సైడ్ మనం నట్టుద్దంట. కానీ మన మైండ్ పనిచేయదే. నాకు ఏవో ఉంటాయి కోరికలు, ఇవి. అందుకనే ప్రకృతితో మనం విడిపోయాం. ఒక పక్షి పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇంటి చూగా వెళ్ళి ఆహారం ఎక్కడ దొరుకుతుందో వెళ్తుంది కదా, దానికి రేపటి గురించి దాచుకోదు. 4 గింజలు రేపు దాచుకోవటం, రేపు దొరక్కపోతే అనేది ఉండదు దానికి. మనకే కదా 4 బ్యాంకులో ₹1,00,000 ఉంటాయి, అన్నీ ఉంటాయి, స్టిల్ బాధ, భయము, ఇన్సెక్యూరిటీ. ఓకే, అరిషడ్ వర్గాలు ప్రాబ్లం. కాబట్టి ఒకటి దీనికి సొల్యూషను కృతజ్ఞత, రుణానుబంధం. ఓకే, ఏ రుణంతో అయితే నేను ఈ భూమి మీదకి వచ్చానో ఆ రుణం కోసము నేను వేసుకునే బట్ట, నేను స్నానం చేసుకునేప్పుడు బాత్రూంలోకి వెళ్ళినప్పుడు ఒకటే అనుకుంటాను, నా కళ్ళు చూసి ఒకటే అనుకుంటాను, ఆ కంటికి ఒకటే కృతజ్ఞత చెప్తాను, నీ వల్ల నేను ప్రపంచాన్ని చూస్తున్నాను, నీకు చాలా రుణపడి ఉన్నాను అని కోరుకుంటాను. చెవులతో అనుకుంటాను, నీ వల్ల నేను ఈ ప్రపంచాన్ని వినగలుగుతున్నాను, ఎంత కృతజ్ఞత ఉండాలి నీ మీద నాకు అని ఎప్పుడు నేను ఆ చెవులు. అలా ప్రతి శరీరంలో ప్రతి భాగానికి కృతజ్ఞత తెలుపుకోవాలి మనం. ఓకే, అంటే కృతజ్ఞత అనేది మర్చిపోయినాం మనం. పాత రోజుల్లో మన పెద్దవాళ్ళు దంచేటప్పుడు ఆ రోకలికి దండం పెట్టేవాళ్ళు, శనికల బండికి దండం పెట్టేవాళ్ళు, వంట చేసేటప్పుడు పొయ్యికి దండం పెట్టుకునేవాళ్ళు, వంట అయిన తర్వాత అగ్నికి ఆహుతి సమర్పించి అప్పుడు భోంచి. అంటే ఆ రుణం అనేది లేదు ప్రజెంట్ జనరేషన్స్లో. అంటే టీవీలో వచ్చి రిమోట్ కంట్రోల్ వచ్చింది, అన్ని రిమోట్తోనే చేస్తున్నాం. కాబట్టి భర్తని భార్య, భార్యని భర్త, పిల్లల్ని తండ్రి, అలా రిమోట్. అంటే వాళ్ళని కంట్రోల్ చేయడంలోనే సైకాలజీ వచ్చేసింది. ఒకప్పుడు మనకి డస్ట్బిన్ అనే కల్చర్ లేదు. డస్ట్బిన్ ఎప్పుడైతే మన జీవితంలోకి ఎంటర్ అయిందో ఇచ్చలవిడిగా పారేయటం స్టార్ట్ చేస్తాం. నా చిన్నప్పుడు డస్ట్బిన్నే లేదు.
పేపర్లో కట్టించేవాళ్ళు, పురుకోస్తో కట్టించేవాళ్ళు, సుతిలితో దాన్ని దాచింది మా నాన్నమ్మ దాచేది, ఆ పొట్లం మళ్ళీ రీయూజ్ చేసేది ఆ కాగితాన్ని. అదేవిధంగా కూరగాయలు కాస్తే దాన్ని అన్నీ తీసుకొచ్చి చెట్లకి వేసేది, ఇంకొంచెం అన్నం మిగిలిన కుడితిలో వేసి ఆవులు తాగేవి. అంటే ఎక్కడ చెత్తబుట్ట అనే కాన్సెప్టే లేదు. చెత్తబుట్ట ఎప్పుడైతే మన జీవితంలోకి వచ్చిందో మనం చాలా నెగ్లిజెన్స్గా తయారాం, నిర్లక్ష్యంగా. మన ఇంట్లోంచి ఎప్పుడైతే చెత్తపుట్ట బయటకు వెళ్ళిపోద్దో, అసలు చెత్తపుట్ట కాన్సెప్ట్ లేనప్పుడు ప్రకృతిని సంరక్షిస్తాం. పొద్దున్న నిద్రలేసి నుంచి రాత్రి దాకా నేను చేసే ప్రతి యాక్టివిటీలో ఎక్కడ ప్రకృతికి హాని కలగకుండా ఉండాలి. అదే నా ధర్మం. అంతే. నేను వేసుకునే బట్ట ప్రకృతి సిద్ధంగా ఉండాలి. నేను పళ్ళ పొడి అది కూడా కెమికల్ లేకుండా ఉండాలి. కొన్ని కోట్ల రూపాయలు పొద్దున్న నిద్రలేసి బ్రష్, పేస్టు, టాయిలెటరీస్ అని కొన్ని వందల కోట్ల రూపాయలు మనం షింకులో పారబోస్తాం పొద్దున్న లేసిన దగ్గర నుంచి. ఒక్క కాన్షియస్. ఇందాకంతా కూడా ఇక్కడ కిచెన్లో కూడా ప్లాస్టిక్ బాటిల్స్ పెట్టున్నాయి. మీ పాత రోజుల్లో మా నాన్నమ్మ వాళ్ళంతా ఏమైనా పెళ్ళికి వెళ్తే ఒక లోటా పట్టుకెళ్ళేవాళ్ళు. ఆ ఇస్త్రాకులో భోజనం పెట్టి ఆ లోటాలో వస్తే మాకు 2 లడ్డు ముద్దలు తెచ్చేవాళ్ళు. ఓకే, ఆ లడ్లు అక్కడ పెట్టంగానే గబుక్కని దాన్ని తీసి లోపల దాచుకునేవాడు. మనవడికి ఇవ్వాలి, మనవరాలకి ఇవ్వాలని ఒక ప్రేమతో ఉంటే ఆ లోటాలో తీసుకొచ్చేవాళ్ళు వెనక్కి. ఆ కల్చర్ ఎవరు పాటించట్లే ఇప్పుడు. ఒక ప్లేట్ కానీ మీతో మీరు ఒక ప్లేట్ తీసుకొచ్చుకోవటం ఎంతో ప్రయాస కాదు. ఒక ప్లేటు, ఒక గ్లాసు, ఎవరి ప్లేటు ఎవరి గ్లాస్ తెచ్చుకుంటే ఎంతో ప్రకృతికి సేవ చేసిన వాళ్ళు అవుతాం మనం. చిన్న పని అది మనం చేయాల్సింది. ఈ చిన్న చిన్నవి పాటించడమే మన లైఫ్ యొక్క పరమార్థం. ఈ చిన్న చిన్నవే. ఓకే, ఆహారం అనేది ఎప్పుడు అంటే ఆహారం తినాలి అంటే ఆహారం తినేదానికి మన మైండ్ ఇంత ప్రిపేర్ అవ్వాలి, ఇంత ప్రోగ్రామ్ అవ్వాలి టోటల్గా. ఎక్కడ కూడా అంటే పొద్దున్న లేచిన దగ్గర ఏ సీజన్లో, ఇప్పుడు సీజన్ ఏంటి, చలికాలం. అంటే ఎప్పుడైతే అమ్మవారి నవరాత్రులు, దేవీ నవరాత్రుల నుంచి అదేవిధంగా చైత్ర నవరాత్రుల దాకా, చైత్ర నవరాత్రులు అంటే ఆల్మోస్ట్ ఉగాది స్టార్ట్ అవుతుంది. ఈ టైం దాకా మనకి శరీరంలో పిత్త ఎక్కువ ఉంటుంది, జఠరాగ్ని విపరీతంగా ఉంటుంది మనలో. అంటే చలికాలం అంటారు దీన్ని. ఈ చలికాలంలో శరీరాన్ని పోషించాలి మనం. అందుకనే ప్రకృతి ఇప్పుడే ఎక్కువ ట్యూబర్స్ ఇస్తుంది. ట్యూబర్స్, రూట్స్ అంటే కందమూలాలు, అంటే చిలకడదుంప, మొరంగడ్డ, అదేవిధంగా చామదుంప, బంగాళదుంప, అదేవిధంగా పచ్చి పసుపు, మామిడల్లం, ఇవన్నీ ఈ సీజన్లోనే ఇస్తుంది మనకి. అదేవిధంగా ఇట్స్ ఎ సీజన్ ఆఫ్ ద లెగ్యూమ్స్. మనం అశ్వయుజ మాసంలో పందిరేస్తాము, శివరాత్రికి పందిలు తీసేస్తాం. అంటే లెగ్యూమ్స్ అంటే చిక్కుడు జాతి గింజలు, మనకి అలసందలు కానీ, పచ్చి బఠానీ కానీ, ఇవన్నీ శరీరాన్ని పోషించాల్సిన సమయం. అందుకనే ప్రకృతి ఈ సీజన్లో అవి ఇచ్చింది మనకు, అది మర్చిపోయినాం. ఒక్కసారి చైత్రమాసం వచ్చిందంటే అసురధాతు తినకూడదు. అసురధాతు అంటే భూమిలో పండిని తినకూడదు, మనం భూమి పైనవే తినాలి. అంటే ఆకుకూరలే తింటాం. అంటే ఈ సీజన్లో మనకి ప్రకృతిలో ఏది ఎక్కువ ఉంటుంది, ఏ రసం ఉంటుంది, షడ్రుచుల్లో మధుర రసం ఎక్కువ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, అదే తీసుకోవాలి మనకి. ఒక్కసారి చైత్రమాసం స్టార్ట్ అయింది అనుకోండి, ఎండాకాలం ఉగాది దాటిన తర్వాత ఆకుకూరలు, తీగల్లో కాసే కూరగాయలు ఉంటాయి కదా, సొరకాయ, పొట్లకాయ, అంటే ఎక్కువ హైడ్రేట్ చేయాలి మన బాడీని, మన గట్ సిస్టమ్ని హైడ్రేట్ చేయాలి. మనం పుట్టిన దగ్గర నుంచి 3 సంవత్సరాల లోపల మన గట్ సిస్టంలో, గట్ అంటే మన లోపల ఇంటెస్టైన్, మన మొత్తం జీర్ణ వ్యవస్థలో కొన్ని లక్షల బిలియన్స్ ఆఫ్ ద మైక్రోబయామ్స్ పుడతాయి. అంటే గుడ్ బ్యాక్టీరియా పుడుతుంది. ఆ 3 ఏళ్ల తర్వాత నుంచి వాటిని మనం సంరక్షించుకుంటామా, లేకపోతే ఆ గుడ్ బ్యాక్టీరియాని చంపేస్తామా? చెత్త ఫుడ్లు తిని ఈ యొక్క పారాసైట్స్ కానీ, ప్యాథోజెన్స్ కానీ, అలాంటి బ్యాడ్ బ్యాక్టీరియాని పెంచి పోషిస్తామనేది మన చేతిలో ఉంటుంది. ఓకే, మన గట్టే మనకి సెకండ్ బ్రెయిన్. ఎప్పుడైతే గట్ని హెల్దీగా ఉండేటువంటి ఒక ఫుడ్స్ తీసుకుంటామో అప్పుడే మనకి బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంటుంది. డిమ్నేషియా, అల్జీమర్స్ ఇవన్నీ కూడా రావు మనకి. అంటే గట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇదే అగ్నికుండం, ఇదే అగ్ని. అంటే ఇక్కడే మనం వేసే ఫుడ్ అంతా కూడా సమిధులు. ఇక్కడ కానీ బాగా చూసుకోగలిగితే శరీరం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ ఒక్క చిన్న కాన్సెప్ట్ మనం మర్చిపోతున్నాం. ఓకే, అందుకే మన పాత రోజుల్లో ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఉండేవి మనకి ఎక్కువ. ఓకే, కలిచారని, తరువాణి అని, లక్ష్మీచార్ అని. అది లేకపోతే మా నాన్నమ్మ వాళ్ళు చెప్పారు, ఆ కలికుండ లేని ఇంట్లో ఎవరు భోంచేయరంటే, వెళ్ళరంట వాళ్ళ ఇళ్ళకి.
ఓకే, కాబట్టి దయచేసి ఆ ఫర్మెంటెడ్ ఫుడ్స్, మన ట్రెడిషనల్ ఫుడ్స్, ఎందుకంటే మన గట్కి ఇప్పుడు మన భారతదేశాన్ని ఉత్తరం, దక్షిణం, మధ్యమ, పశ్చిమ, తూర్పు ఇలా 5 రకాలుగా జీవిస్తే మనకి ఉత్తర భారతదేశం అంతా చూస్తే ఎక్కువ క్రీమీగా ఉంటాయి, టెక్స్చర్ ఉంటుంది అనమాట ఫుడ్ అంతా కూడా. దాల్ మఖని, పన్నీర్ బటర్ మసాలా, అవన్నీ వాళ్ళు తినాల్సిన ఫుడ్ క్రీమీగా బటర్ ఎక్కువ ఉండి, ఎందుకంటే అక్కడ క్లైమాటికల్ కండిషన్స్కి వాళ్ళ గట్ సిస్టమ్ అది సపోర్ట్ చేస్తుంది. మన సౌత్ ఇండియాకి వచ్చేస్తే, దక్షిణ భారతంకి వచ్చేస్తే మనకి రసము, పప్పుచారు, ఓకే, కలిచారు, లక్ష్మీచారు, సాంబారు, లిక్విడ్స్, అంటే మన గట్ సిస్టమ్ని హైడ్రేట్ చేస్తూ ఉండాలి ఇక్కడ ట్రోపికల్ కండిషన్స్ని బట్టి. మనం ఇలాంటి ఫుడ్స్ని ఇక్కడ తీసుకోవాలి మనం. ఓకే, అదే మీరు పశ్చిమానికి వెళ్ళేటప్పటికి అక్కడ మేజర్ రిలీజియన్ ఎక్కువ మనకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఏది? మార్వారా కల్చరు, జైన్ కల్చర్. వాళ్ళు అసుర ధాతువులు తినరు, వాళ్ళు ఎప్పుడు అసురు ధాతువులు తినరు. పశ్చిమాన గుజరాత్ కానీ ఈ ప్లేసెస్లోకి వెళ్తే మీకు వాళ్ళంతా జైనిజం అంతా కూడా ఎక్కువ వెజిటేరియనిజం ఉంటుంది. వాళ్ళన్నీ కూడా ఎక్కువ డ్రైగా ఉంటాయి వాళ్ళ ఐటమ్స్ అన్నీ. కానీ ఆ డ్రైగా ఉన్న లూబ్రికేట్ అవడానికి ఎక్కువ వెన్న తింటారు వాళ్ళు. రోటీస్లో ఎక్కువ వెన్న వేసుకొని తింటారు. మనం అన్నంలో ఎక్కువ నెయ్యి వేసుకొని తింటాం. అంటే కార్బోహైడ్రేట్స్ ఎప్పుడైతే మీరు గుడ్ ఫ్యాట్ కలిపి తింటారో అప్పుడు మీరు గ్లైసమిక్ ఇండెక్స్ తగ్గుతుంది, అంటే బాడీలో ఉన్న పరంగా షుగర్ లెవెల్స్ పెరగవు. ఓకే, గుడ్ ఫ్యాట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకపోతే 5 minutes మిల్లెట్స్. నా పేరే మిల్లెట్ రాంబాబు కాబట్టి దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, నేను చెప్పాను కదా, నాకు ఎప్పుడైతే జాబ్లో సఫికేట్ అయిపోయానో ఇది నేను కాదని, అప్పుడు అందరూ, నేను ట్రైన్లో జర్నీ చేస్తున్నప్పుడు అందరూ డబ్బులు వేస్తూ ఉన్నారు గోదావరి రివర్లో. ట్రైన్ గోదావరి క్రాస్ అవుతుంటే నేను నా సర్టిఫికేట్స్ వేసేసాను, నా ఇంజనీరింగ్ సర్టిఫికేట్స్ అన్నీ వేసేసాను అక్కడ 10th అన్ని. నాకు ఏం, ఎందుకంటే అది ఉన్నంతసేపు నేను ఇంజనీరింగ్ అని ఒక దగ్గర ఇరుక్కుపోయినా నేను. అది ఎప్పుడైతే నేను పడేశానో అప్పుడు నాకు అనిపించింది నేను అనంత శక్తిని, ఐ మీన్ అబెండెన్స్. ఓకే, చాలా ఆ కండిషనింగ్ పోయింది నాకు, అనలేను. అప్పటి నుంచి భారతదేశం అంతా 3.5 సంవత్సరం కాలినడకని తిరిగాను నేను. తిరిగిన తర్వాత అర్థమైంది మన భారతదేశం ఎంత వైవిధ్యమైనదో. ఎక్కడికి వెళ్ళినా మనకి ఆహారం అనేది సమృద్ధిగా దొరుకుతుంది. భారతదేశం సమృద్ధితో బతికింది, సంపాదనతో బతకలేదు. ఇప్పుడు సమృద్ధి పోయింది, సంపాదన ఎక్కువైంది, సమృద్ధి లేదు ఎవరి దగ్గర. పాత రోజులు ఇల్లు సమృద్ధిగా ఉండేది, అన్ని పాడి సమృద్ధిగా ఉండేది, కూరగాయలు సమృద్ధిగా ఉండేది, డబ్బు గురించి ఆలోచించక్కర్లా, సంపాద గురించి, ఎందుకంటే ఆ ఇల్లే పోషించేది వాళ్ళని. ఇప్పుడు అవన్నీ మాయమైపోయి సమృద్ధి, సంపాదన పెరిగింది, సమృద్ధి పోయింది. మన మైండ్ కూడా చాలా దారుణంగా తయారైంది. సంపాదనతో బతకూడదు, సమృద్ధితో బతకాలి. అది ఓకే, సమృద్ధి. మీరు ఎక్కడికి వెళ్ళినా భారతదేశంలో ఇప్పటికీ భోజనం పెడతారు. ఒకప్పుడు భారతదేశంలో బయట ప్రతి ఇంటి ముందు దండం కట్టేవాళ్ళంట. ఆ దండం మీద ఆ ఊరి నుంచి వచ్చేవాళ్ళు బాటసార్లు, ఆ దండం మీద ఎవరింటి మీద దండం మీద వాళ్ళు బట్ట పైగుడ్డేసి వాళ్ళ నదికి వెళ్ళి స్నానం చేసే లోపల ఆ ఇల్లాలు వంటింట్లోంచి చూసి ఇంతమంది ఆహారం, ఇంతమంది మన ఇంటికి అతిథులు వస్తున్నారని వండి పెట్టేదంట. అంటే బియ్యం వడ్లు దంచాలి, కట్లు కొట్టాలి, అంత దాంట్లో కూడా చక్కగా వండి పెట్టేది. ఇప్పుడు మైక్రోవేవ్లు ఉన్నాయి, గ్యాస్ ఉన్నాయి, స్విగ్గీ, జొమాటోలు ఉన్నాయి. ఎవరైనా బంధు వస్తుంటే అయ్యో మేము లేవండి, ఇప్పుడు రేపు రాండి భోజనానికి అంటున్నాం. ఇది సమృద్ధి లేదు మనలో. సమృద్ధిగా బతుకుదామా, సంపాదనతో రేపనే ఊహతో బతికే చచ్చిపోదామా అనేది మన చాయిస్. ఓకే, అందుకే ఈ ధ్యానం, ఈ పత్రిజీ మహానుభావులంతా కూడా ధ్యానం అంటే నీతో నువ్వు కలువు, నిన్ను నువ్వు తెలుసుకో. ఓకే, నీతో నువ్వు ఉన్నప్పుడే ఎరుకుతో ఉంటావు. ఓకే, ఈ యొక్క సృష్టి రహస్యము, ఈ యొక్క జీవిత పరమార్థం తెలుస్తుందని చెప్పేసి ఇంత వాళ్ళు మనకి జ్ఞానాన్ని ఇచ్చారు, జ్ఞానాన్ని ఇచ్చి వెళ్ళిపోయారు. కాబట్టి ఆ అడుగుజాడలో మనం నేర్చుకోవాల్సింది ఏంది? ఈ 10 రోజులు వినేసి మళ్ళీ 11వ రోజు నుంచి మళ్ళీ మామూలు కాదు. ఇక్కడ వచ్చాము, ఏమి తీసుకెళ్ళి దాన్ని సాధన చేస్తామనే దగ్గరే ఉంటుంది. అంటే మనం ఏం వింటున్నామని, ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను అంతా ఇన్ఫర్మేషనే, సమాచారమే మీ మైండ్లోకి వెళ్తుంది. సమాచారం ట్రాన్స్ఫర్ అవుతుంది ఓన్లీ మైండ్లోకి. ఆ సమాచారం నాలెడ్జ్ కింద మారుతుంది 90% మందికి. కానీ అది విజ్డమ్గా మారేది ఓన్లీ 10% మాత్రమే. ఎవరైతే ఆ నాలెడ్జ్ని ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి అది విజ్డమ్ కింద కన్వర్ట్ అవుతుంది. లేకపోతే నాలెడ్జ్ లెవెల్లోనే ఆగిపోతారు అందరూ. అంటే ఇన్ఫర్మేషన్ టు నాలెడ్జ్, నాలెడ్జ్ టు విజ్డమ్. మీరు విజ్డమ్ దాకా రీచ్ అవ్వాలనుకుంటున్నారా, ఓన్లీ నాలెడ్జ్తో ఆగిపోతాలనుకుంటున్నారా, లేకపోతే ఇన్ఫర్మేషన్లోనే ఆగిపోవాలనుకుంటున్నారా, మీ చాయిస్.
ఓకే. చిరుధాన్యాలు అనేవి గడ్డి ధాన్యాలు. అవి ప్రాపర్టీ రూక్షగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వాటిని 4 గంటల మినిమము, మ్యాక్సిమం ఒక 8 అవర్స్ నానబెట్టుకొని తినాలి ఖచ్చితంగా. ఎందుకంటే 2 రీజన్స్. ఒకటి, దాంట్లో ఉన్నటువంటి పిండి పదార్థము ఎప్పుడైతే సాఫ్ట్గా అంటే బాగా ఊరి నీళ్ళల్లో అది సాఫ్ట్గా అయితేనే మన జీర్ణ వ్యవస్థ దాన్ని డైజెస్ట్ చేసుకుంటుంది. రెండోది, ఈ మిల్లెట్స్ కానీ న్యాచురల్గా పండించే రైస్ వీటన్నిటికీ పైన న్యాచురల్గానే ఆ గింజ ఫైటిక్ యాసిడ్ అనేటువంటి ఒక యాంటీ న్యూట్రియంట్ లేని ఏర్పరచుకుంటుంది. ఆ ఫైటిక్ యాసిడ్ అనేది మనం నానబెట్టకుండా తినేస్తే ఇమీడియట్గా ఏమవుతుందంటే ఆ ఫైటిక్ యాసిడ్ మినరల్స్ని మన శరీరం అబ్జర్వ్ చేసుకోకుండా అన్ని యూరిన్ ద్వారా బయటికి పంపించేస్తుంది. అది యాంటీ న్యూట్రియంట్ అంటారు దాన్ని. అంటే మనలో ఉన్న పోషకాలని బాడీ తీసుకోకుండా బయటికి పంపించేస్తుంది. ఎప్పుడైతే 4 గంటల నుంచి 5 గంటలు నానబెడతామో ఆ ఫైటిక్ యాసిడ్ అనేది పాస్పరస్ అనే ఖనిజంగా మారుతుంది, పాస్పరస్ కింద మారుతుంది. ఆ పాస్పరస్ అనేది మనకి బాగా శరీరానికి, హార్ట్కి ఉపయోగపడేటువంటి ఒక ఖనిజ లవణం. అందుకని నానబెట్టాలి. ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైతే నానబెట్టామో అది జన్మ తీసుకుంటుంది, జర్మినేషన్ ప్రాసెస్ అనమాట. మొలకెత్తే ప్రాసెస్లోకి వెళ్ళినప్పుడు దాంట్లో జీవం పుడుతుంది. సపోజ్ 100 గ్రాములు రాగులు తీసుకుంటే దాంట్లో 340 మిల్లీగ్రామ్స్ ఆఫ్ కాల్షియం ఉంటుంది. అదే మొలకెత్తిన రాగుల్లో ఆల్మోస్ట్ 3-4 కాల్షియం పెరుగుతుంది. అంటే నీళ్ళల్లో వేసినందువల్ల దాంట్లో బి కాంప్లెక్స్ కానీ ఇవన్నీ కూడా బాగా పెరుగుతాయి. ఓకే, ఎన్హాన్స్ అవుతాయి. వైటమిన్స్ కానీ మినరల్స్ కానీ దాంట్లో ఉన్న ప్రోటీన్, మాంసకృతులు అనేవి చాలా అరిగేటువంటి స్టేజ్లోకి వెళ్తాయి. అదేవిధంగా పప్పు దినుసులు ముఖ్యంగా అలా నానబెట్టినందువల్ల దాంట్లో ఉన్న ఎసిడిక్ నేచర్, ఆమ్లగుణం తగ్గుద్ది. లేకపోతే ఆమ్లగుణం, గ్యాస్ట్రైట్, ఇండైజెషన్ ఇవన్నీ వస్తాయి. అందుకని పప్పు ధాన్యమైనా మిల్లెట్ అయినా కూడా ఖచ్చితంగా నానబెట్టుకునే వండుకోవాలి. ఖచ్చితంగా నానబెట్టాలి, నానబెట్టకుండా ఉండకూడదు. ఈవెన్ కందిపప్పు అయినా, పెసరపప్పు అయినా, మినపప్పు అయినా నానబెట్టే వండుకోవాలి. ఓకే, ఆ నానబెట్టి వండేటప్పుడు మనకు తెలియకుండానే తెల్ల నురగ వస్తుంది. పాత రోజుల్లో పెద్దవాళ్ళు ఆ నురగ తీసేసేవాళ్ళు. అదేంటంటే ప్రోటీన్ బ్రేక్ డౌన్ అవుతూ ఉంది. తినప్పుడు వచ్చేటువంటి ఆ కెమికల్ రియాక్షన్ వచ్చినటువంటి ఆయుర్వేద ప్రకారం కింద నుంచి అగ్నితత్వం ఏంటంటే పైనుంచి వాయుతత్వం వెళ్ళిపోతుంది, వాయువు. అప్పుడు ఇండైజెషన్ రాదు మనకి. అంటే ఒక గింజ డ్రై స్టేజ్లో ఉన్నప్పుడు దాంట్లో ఆకాశతత్వం, వాయుతత్వం, వాతం ఉంటుంది గింజలు. అందుకని దాన్ని జలతత్వంలోకి తీసుకెళ్ళి ఆ జలతత్వంలోంచి అగ్నితత్వం ప్రజలించి ఆ తర్వాతే దాన్ని మనం తీసుకోవాలి. అప్పుడే అది శరీరానికి మనకి అరుగుతుంది ఆహారం. ఓకే, ఎవరికైనా అరగతే వండేటప్పుడు ఖచ్చితంగా 1 స్పూను నూనె కానీ 1 స్పూను నెయ్యి కానీ వేసుకొని వండుకోండి. మొదట వండుకునేవాళ్ళు మిల్లెట్స్ని ఖచ్చితంగా. ఓకే, అలా మామూలుగా కాకుండా వండుకోండి. ఆహారం స్నిగ్ధంగా ఉండాలి, మరి పొడిగా కాకుండా కొంచెం చెమ్మగా అలా ఉంటే ఈజీగా గట్ సిస్టమ్ను డైజెస్ట్ చేసుకుంటుంది మన గట్ సిస్టమ్ అన్నమాట. ఓకే, ఇలా ఖచ్చితంగా ఆ విధంగా నానబెట్టుకుని ఫస్ట్ మీరు పాయసం లాంటివి, పొంగల్ లాంటివి, ఉప్మా లాంటివి ఏ అయితే మనం తినగలమో అలాంటి వాటితోటి మిల్లెట్స్ని స్టార్ట్ చేయండి. ఫస్ట్ స్టార్ట్ చేసేవాళ్ళు సామలు, ఊదలతో స్టార్ట్ చేయండి. ఓకే, సామల ఊదలు ఎస్పెషల్లీ ట్రైబల్ ఏరియాలో దాన్ని సేక్రెడ్, పవిత్రమైన గింజగా చూస్తారు. అది ప్రెగ్నెన్సీ టైంలో ఖచ్చితంగా పెడతారు. అంటే లాక్టేట్ మదర్స్కి, లేకపోతే ఇండైజెషన్ ఇష్యూస్ ఉన్నా, లేకపోతే ఎలాంటి ఇష్యూస్ వచ్చినా కూడా అలాంటి వాళ్ళకి సామలు చాలా మన బాడీలో యాసిడ్ రిఫ్లెక్స్ కానీ, ఇండైజెషన్ కానీ, గ్యాస్ట్రైటిస్ కానీ ఇలాంటివి ఏమున్నా కూడా లిటిల్ మిల్లెట్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో సామ బియ్యం అంటారు. అది బాగా డైజెస్ట్ అయ్యేటట్టు మన డైజెస్టివ్ జ్యూసెస్ని రిలీజ్ చేసి చక్కగా అది మనకి డైజెస్ట్ చేస్తుంది. ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ టైంలో, పోస్ట్ ప్రెగ్నెన్సీలో ఎవరైతే లాక్టేట్ మదర్స్ ఉంటారో, పాలిచ్చే మదర్స్ ఉంటారో, సామ బియ్యాన్ని ఆ టైంలో ఖచ్చితంగా తీసుకొని దాంతోపాటు అనుములు కానీ, చిక్కుడు జాతి గింజలు కలిపి తింటే ఖచ్చితంగా వాళ్ళకి మెంతులు కలిపి దాని గంజిలాగా కానీ, ఒక కిచిడీలా కానీ చేసుకొని తింటే ఖచ్చితంగా వాళ్ళకి పాలు పడతాయి అన్నమాట. అలా అంటే మన ఆహారమే ఔషధం అవ్వాలి. అదొక్కటే మీరు ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సింది, మన ఆహారమే మన ఔషధం. పొద్దున్న లేయంగానే ఏం చేయాలి? మంచి కృతజ్ఞతతో లేవాలి. పడుకునేటప్పుడు కృతజ్ఞతతో నిద్రపోవాలి. ఎవరిదైనా డిస్టర్బ్ అయ్యాయనుకోండి, ఎవరితైనా కూడా క్షమించేయండి. వాళ్ళని క్షమిస్తే ఆ రోజున మీరు క్లీన్ అయ్యి పక్క రోజు ఫ్రెష్గా ఉంటారు. మీరు అదే గజ్జితో పక్క రోజుకి వెళ్ళామనుకోండి, అది డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది ఆ రోజును కూడా. కాబట్టి క్షమాగుణము, కృతజ్ఞత, ఇవి 2 మీ మొదటి ఆహారం అవ్వాలి.
ఓకే, పొద్దున్నే ఇవ్వంగానే మొదటిసారి నీళ్లు తాగేటప్పుడు మొదటిసారి మీరు గాలి పీల్స్తున్నాను అనేటువంటి ఎరుక, అదే పత్రిజీ చెప్తారు కదా, ఎరుక, శ్వాస మీద ధ్యాస, అది పొద్దున్న లేచిన క్షణంలోనే జరగాలి అది. ఓకే, నేను ఇంకా ఈ జన్మ తీసుకొని ఈరోజు అనేటువంటి ఒక దినాన్ని చాలా పర్పస్ఫుల్గా నేను లీడ్ చేయటానికి ఈ యొక్క ప్రకృతిలోంచి ఇంత ప్రాణశక్తిని తీసుకుంటాను, దానికి నేను చాలా కృతజ్ఞతుణ్ణి అనేటువంటి ఒక భావంతో ఎప్పుడైతే మనం లేస్తామో, భావంతోనే ఆ రోజంతా మనం ప్రాక్టీస్ చేస్తామో, మీకు తెలియకుండానే బ్రెయిన్ ఫుడ్స్ వచ్చేటప్పటికి మనకి టర్మరిక్ ఉంటుంది కదా, టర్మరిక్లో కుర్కుమిన్ ఉంటుంది. కానీ ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఎందుకు పనిచేయట్లేదంటే అవి కెమికల్ ఫార్మింగ్లో, అంటే ఎక్కువ పెస్టిసైడ్స్ పండిస్తున్నాం. ఎప్పుడైతే న్యాచురల్గా పండిస్తామో అప్పుడే దాంట్లోకి ప్రాపర్గా మనకి B12 డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది? జింకు కోబాల్ట్ లేదు మన భూమిలో, చంపేస్తాం మనం టోటల్గా వాటిని. ఆ జింకు కోబాల్ట్ ఉన్నటువంటి సాయిల్లో పండించే గింజలకి ఆ కోబాల్ట్ జింకు లోపలికి శరీరంలోకి వెళ్ళి మన DNA ప్రాపర్గా రిపేర్ అవుతుంది, మన టిష్యూస్. ఇంకోటి మనకి ఆ కోబాల్ట్ ఎక్కువ ఉన్నందువల్ల మన గట్ సిస్టంలో ఉన్నటువంటి మైక్రోబ్స్, మంచి బ్యాక్టీరియా యొక్క కోబాల్ట్ ఫుడ్గా మారి అది తిని B12ని మనకి ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఓకే, ఇవన్నీ మనం తీసుకునే ఆహారంలోనే. కాబట్టి మీరు ఇవన్నీ గుర్తుపట్టుకొని ఆరోగ్యంగా ఎలా జీవించాలి, మనం బతికిన దానికి ఎంత ఆనందంగా ఒక సార్థకతతో జీవించాలి. నెక్స్ట్ జన్మ ఉందో మనకు తెలియదు, ముందు జన్మ నాకు తెలియదు, ఉన్నది ఈ జన్మే. ఈ జన్మని నేను ఎంత సార్థకతగా జీవిస్తాను, ఎంత ఆనందంగా జీవిస్తాను. ఓకే, అవన్నీ కూడా. ఒకప్పుడు ఫోన్ లేదు, ఉత్తరాఖండ్లో ఏమన్నా యాక్సిడెంట్ అయితే నాకు తెలియదు, నేను ఇన్నోసెంట్గా బతికా, పక్క ఊర్లో ఏం జరిగింది కూడా నాకు తెలియదు. ఇప్పుడు ఫోన్ వల్ల తెలియకుండానే ఎక్కడొక్కడ ఏదో యాక్సిడెంట్ అయినప్పుడు అన్నిటికీ వరీ ఏమన్నమాట. ఎప్పుడైతే నేను ఫ్లైట్ తీసుకుని ఉత్తరాఖండ్ వెళ్ళి వాడికి రక్తదానం చేసి వాడిని కాపాడుతాను, అప్పుడు నాకు ఆ వార్త అవసరం, లేకపోతే ఆ వార్త నాకు అవసరం లేదు. కాబట్టి ఇన్ఫర్మేషన్ ఎక్కువ బ్రెయిన్లోకి ఎక్కించొద్దు. ఓకే, ఆహారం, మంచి ఆలోచన, మంచి స్పర్శ. పొద్దున్న లేవగానే చిన్నప్పుడు అమ్మ ఎవరిని కొడితే అమ్మమ్మ నానమ్మ ఒళ్ళో పడుకునేవాళ్ళం. ఆ భరోసా, ఆ నులివెచ్చని ఆ ఒక్క ఒడి చాలా నులివెచ్చగా భరోసా ఇచ్చేది జీవితానికి. అది ఇప్పుడు లేదు, ఆ బ్యాలెన్సింగ్ లేదు పిల్లల్లో. కాబట్టి పిల్లల్ని ఫ్యామిలీతో గడపండి, అందరితో గడిపేటట్టు చూడండి పిల్లల్ని. అప్పుడప్పుడు పిల్లల్ని పలకరిస్తూ ఉండండి, మాట్లాడుతూ ఉండండి ఒక స్నేహితుల్లాగా. వాళ్ళ కోసమే సంపాదిస్తున్నామని మీరు బిజీ అయిపోతే రేపు వాళ్ళు తెలియకుండానే మీకు అన్నీ ఇస్తారు. మీరు డబ్బు ఇస్తే వెనక్కి డబ్బు ఇస్తారు, కానీ ప్రేమని వాళ్ళు వెనక్కి రిప్లై ఇవ్వలేరు. అందుకనే ఓల్డ్ ఏజ్ హోమ్లో ఇస్తారు వాళ్ళు. అంటే మనం అలానే పెంచాం కదా వాళ్ళని, ఆ స్పర్శ లేకుండా అది లేకుండా పెంచాం కదా. అందుకని చివరి వాళ్ళు కూడా అదే చేస్తారు. వాళ్ళకి ఏమి ఇచ్చామో అదే మనకి వెనక్కి వస్తుంది అంతే. చివరిగా ఒక చిన్నది, ఒక ఆవిడని వాళ్ళ కొడుకు కోడలు ఒక కొట్టంలో వేసేసి ఆవిడకి రోజు అన్నం ఒక మట్టి చిప్పలు వేస్తే తిడతా ఉంటారంటే, ఇంకా వెళ్ళలేదా నువ్వు, ఇంకా ఏం భూమికి భారం అని. మనవడు రోజు వెళ్ళి బాధపడేవంట. ఒకరోజు మనవడు ఆ అవ్వకి వాళ్ళ నానమ్మకి ఐడియా ఇచ్చాడంట, ఈసారి వాళ్ళ భోజనం పెట్టేటప్పుడు నీ ఆ మట్టి చిప్పలో దీని కింద జార విడిచే, నేను చూసుకుంటానంట. ఆవిడ చెప్పినట్టు మనవడు చేసినట్టు వాళ్ళు భోజనం వేస్తున్నప్పుడు అది కింద పడేసేది. అది ఇరిగిపోతే వెంటనే వాళ్ళు తిట్టే లోపల ఈ మనవడు తిట్టడం స్టార్ట్ చేశాడు వాళ్ళ నానమ్మని. నానమ్మ మీకు బుద్ధి ఉందా, అది కాపాడి నాకు ఇస్తే కదా రేపు వీళ్ళకి పనికి వస్తుంది అది. ఓకే, అదే అంటే నేనేమంటున్నానంటే మనం ఇప్పుడు ఏది ఇస్తామో అదే మనకి వెనక్కి వస్తుంది. కాబట్టి ఆ ఇంటి అనుబంధాలు, ప్రేమలు, ఒక కుటుంబము, ఒక కౌన్సిలింగు, అలాగా అందరం కలిసి మాట్లాడుకోవటం, ఒక సత్సంగము, ఇలాంటి ధ్యాన యజ్ఞాలు, ఇవన్నీ మనల్ని ఒక మనిషిగా తీర్చిదిద్ది ఒక మంచి పయనం వైపు నడిపించడానికి ఉపయోగపడతాయి. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పిరమిడ్ యోగా సభ్యులందరికీ కూడా అండ్ పత్రిజీ గారికి, వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటూ. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత మంచి టాపిక్ని మా అందరికీ తెలియజేసినందుకు. చూసారా అండి సార్ ఎంత బాగా చెప్పారో. మనం ఫస్టే చెప్పాను కదా హెల్త్ మనకి ఎంత ఇంపార్టెంటో. సార్ ఒక్క పాయింట్ బాగా చెప్పారు, ఆరోగ్యం అనేది దేంట్లోని మన ఆలోచనలో ఉంది కదా. కాబట్టి ఇంత అద్భుతంగా చెప్పిన మన సార్కి, ఇంత అద్భుతమైన చెప్పిన మన రాంబాబు గారికి మనం చిరు సత్కారం చేసుకుందాం.
గట్టిగా చప్పట్లు. మీ యొక్క కరతాళ ధ్వనులతో మన యొక్క అభినందనలు తెలియజేద్దాం ఈ సందర్భంగా.